హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో రోజులానే ఈ బ్లాగ్కి వెల్కమ్. అండ్ సో నిన్న జరిగిన లైఫ్లో కొన్ని థింగ్స్ అయితే ఐ వాంట్ టు షేర్. సో అవేంటంటే చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో అవేంటో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. జస్ట్ వెయిట్ ఏ మూమెంట్. సో బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే నిన్న ఒక పేషెంట్ అయితే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిషన్ అయిన తర్వాత సో నాకైతే ఒక కాల్ వచ్చింది అజయ్. దీనిగా ఏంటంటే ఇన్సూరెన్స్ యాక్చువల్లీ డే కేర్ ట్రీట్మెంట్ అంటే కొన్ని ఇన్సూరెన్సెస్కి ఎలా ఉంటుందంటే హెల్త్ ఇన్సూరెన్సెస్కి మినిమం 24 hours హాస్పిటలైజేషన్ అయితే ఉండాలి. బట్ కొన్నిసార్లు డే కేర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. డే కేర్ ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు ముందుగానే అప్రూవల్ వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే మినిమం 24 hours అయితే హాస్పిటలైజేషన్ ఉండాల్సి వస్తుంది యాజ్ పర్ ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. బట్ వాళ్ళకి తెలియక సో ప్రొసీజర్ అయితే అయిపోయింది. సో హీఈస్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్. బట్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ఇన్సూరెన్స్ నుంచి అప్రూవల్ రావాలి. అప్రూవల్ రాకుండా అయితే హాస్పిటల్ నుంచి రాకూడదు. అయితే తన ఏంటంటే హాస్పిటల్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ ఇంకా అప్రూవల్ మేబీ వచ్చేస్తుంది కదా, నేను వెళ్ళిపోతానండి, రాకపోతే నేను పే చేసుకుంటాను, సో నన్ను అయితే ఇంటికి పంపించండి, సో అర్జెంటుగా వెళ్ళాలి అని తన వెర్షన్ ఏదో తను చెప్పాడు. కానీ సో హాస్పిటల్ క్లెయిమ్ ప్రాసెసింగ్లో ఎలా ఉంటుందంటే వన్స్ హాస్పిటల్ క్లెయిమ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత సో క్లెయిమ్ అయితే వాళ్ళు ఏంటన్నది వాళ్ళు చెక్ చేస్తారు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు వినండి. సో ఎప్పుడైనా మనం ఒక హాస్పిటల్లో అండర్ ఇన్సూరెన్స్ మనం అడ్మిషన్ అయిన తర్వాత హాస్పిటల్కి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ క్లెయిమ్ టీం ఎవరైతే ఉంటారో ఇన్సూరెన్స్ సైడ్ నుంచి వాళ్ళు విజిట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే నిజంగా వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, లేదనుకుంటే అడ్మిట్ అవ్వకుంటే ఏమైనా క్లెయిమ్ ప్రాసెసింగ్ చేస్తున్నారా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏమైనా ఫేక్ డయాగ్నోసిస్ పెడుతున్నారా, ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుందా లేదా అని ఇలాంటి కోణంలో వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయడానికి వస్తారు. ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్లో ఇఫ్ ఎనీ రీజన్ పేషెంట్ ఉండకపోవడం కానీ హాస్పిటల్లో ఆర్ ట్రీట్మెంట్ జస్టిఫైడ్ లేకపోవడం కానీ, అంటే ఎగ్జాంపుల్కి నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి అడ్మిషన్ అవసరం లేదు, అయినా సరే కావాలని అడ్మిషన్ చేశారు మనీ కోసం, క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం. అదర్వైజ్ పేషెంట్ లేకుండా జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు ఏమైనా చేస్తున్నారా హాస్పిటల్ సైడ్ నుంచి. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి డౌట్స్ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్ టీమ్ అన్నది సమ్ టైమ్స్ హాస్పిటల్కి విజిట్ చేస్తారు. అండ్ హాస్పిటల్కి విజిట్ చేయడం అంటే డైరెక్ట్గా రావడం కాదు, హాస్పిటల్ మేనేజ్మెంట్తో పర్మిషన్ తీసుకొని మరి పేషెంట్ ఎక్కడున్నారు, ఏంటి ట్రీట్మెంట్ ఏమవుతుంది, వాళ్ళ తాలూకా డ్రగ్ చాట్ అవసరమైతే పేషెంట్తో మాట్లాడడం అండ్ విజిట్ చేయడం అండ్ చూడడం, అంబియన్స్ అంటే ఏ ట్రీట్మెంట్ అవుతుంది, ఏ డాక్టర్ చూస్తున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే డైరెక్ట్గా వచ్చేస్తారు. కొన్ని సర్జరీస్ అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ ప్రీ ప్లాన్డ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నాకు ఏదో ఒక సర్జరీ చేయాలి, ఒక 5 days తర్వాత చేసుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తారు. సో నేను ముందుగానే అప్రూవల్ పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ సైడ్ మనం సర్టెన్ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందుగానే ప్రీ ఆత్ అప్రూవల్ అని బిఫోరే వాళ్ళు తీసుకోవచ్చు. దానికి సర్టెన్ వ్యాలిడిటీ ఉంటుంది అప్రూవల్ వచ్చిన తర్వాత. సో అటువంటి సందర్భాల్లో కూడా సో అప్పుడు అడ్మిట్ అవ్వరు కాబట్టి ఇన్సూరెన్స్ పీపుల్ వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. అండ్ ఇలాంటి కేసెస్ అయితే నేను చాలా చూశాను కూడా. సో అప్పుడు కూడా వాళ్ళకి నిజంగానే ఏమైనా ప్రాబ్లం ఉందా, పాస్ట్ డయాగ్నోసిస్ ఎప్పుడు నుంచి చూపించుకుంటున్నారు, ఏ డాక్టర్ గారు అడ్వైజ్ చేశారు, ఇలాంటివన్నీ వాళ్ళ ఇంటికి విజిట్ చేసి కూడా చూసే సందర్భాల కేసులు అయితే చాలా ఉన్నాయి. సో ఈ బ్లాగ్లో నేను ఎందుకు ఇది షేర్ చేసుకుంటున్నాను అంటే సో ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. సో సర్టెన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ హాస్పిటల్లో అడ్మిషన్ అయిన తర్వాత ఏమేమి ఉంటాయి అన్నది సో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అందుకని ఈ బ్లాగ్లో నేను ఈ టాపిక్ అన్నది నేను డిస్కస్ చేస్తున్నాను. సో హోప్ యూ గాయ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అనిపించిందని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎటువంటి కంటెంట్ మీకు కావాలి, ఎటువంటి కంటెంట్ అయితే
అంటే మన డైలీ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం తెలుసుకోవాలి అని మీకు ఏమైనా అనిపిస్తే, సో మెడికల్ రిలేటెడ్ అయితే నాకు ఆల్మోస్ట్ అంతా, సో నేను మెడికల్ దీనిలో వర్క్ చేస్తున్నాను కాబట్టి, జస్ట్ సెకండ్ ఫోన్ వస్తుంది. హెల్త్ కేర్ సెక్టర్లో నేను చాలా ఇయర్స్, నాకు 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే ఐ వాంట్ టు షేర్ విత్ మై సబ్స్క్రైబర్స్ అండ్ పబ్లిక్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.